సరే ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా నిరుద్యోగం అనేది మెయిన్గా కనిపిస్తుంది. సో కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు. మరి ఈ గవర్నమెంట్లో నోటిఫికేషన్స్ ఎప్పుడు పడే ఛాన్స్ ఉందంటారు? తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్తారు. అయితే దాంతోపాటు ఈ 10-15 డేస్లో అంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పారు ప్రభుత్వం. అంటే ఈ 2-3 రోజులలో లేదా ఒక వారంలో జాబ్ క్యాలెండర్ వచ్చే ఛాన్స్ అయితే తప్పకుండా ఉన్నది. సో అలాగే ఆంధ్ర రాష్ట్రం చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆల్రెడీ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కనుక అక్కడ కూడా నోటిఫికేషన్లో రెడీగా ఉన్నదిగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే మీరు అన్నట్టు జాబ్ క్యాలెండర్ కూడా రాబోతుంది. కాకపోతే చాలామంది ఏంటి అంటే ఎగ్జామ్ వారం రోజుల ముందు ప్రిపేర్ అయితే సరిపోయింది అని చెప్పేసి, లేదంటే 1 మంత్ ముందు ప్రిపేర్ అయితే మంచిది అనుకుంటారు కదా. సో అసలు ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బెస్ట్ అంటారు? సరే, ఈరోజు కాంపిటీషన్ చూసినట్లయితే ప్రైవేట్ జాబ్ కన్నా ప్రభుత్వ జాబ్లకు పోటీ ఎక్కువగా ఉంది. అలాగే ప్రైవేట్ జాబులు చూసినా కూడా చిన్న చిన్న జాబ్లో కూడా చాలా పోటీ ఎక్కువ ఉంది. అలాగే కరోనా తర్వాత ఈ పరిస్థితులన్నీ చాలా మారినాయి. అంటే ప్రభుత్వ ఉద్యోగానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం, 1 నెల 2 నెలల ప్రిపరేషన్ తోటి అంటే జాబ్ రావడం చాలా కష్టం. ఎందుకంటే 2016 సంవత్సరంలోనే గ్రూప్ 2 జాబ్కి 1 or 2 మార్క్స్ పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళతోటి పోటీ పడాలంటే సో సుదీర్ఘకాలం ప్రిపరేషన్ అనేది ఎక్కువ అవసరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే షార్ట్ కాలంలో ఏది అంతగా తొందరగా గుర్తుండదు. మళ్ళీ దాంతోపాటు ఒక గ్రూప్ 2 సిలబస్ చదవాలంటేనే దాదాపు 12 సబ్జెక్టులు, దాదాపు ప్రతి సబ్జెక్టు చూసినట్లయితే మినిమం 2 పుస్తకాలను చదవాల్సి ఉంటుంది. అంటే ఒక దాదాపు 25 పుస్తకాలు. ఆ పుస్తకాలు ఒకసారి చదవడానికే దాదాపు 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది. సో సుదీర్ఘకాలం అయితేనే చాలా బాగుంటుంది, జాబ్ రావడానికి ఆస్కారం ఉంటుందిగా చెప్పుకోవచ్చు. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు సుదీర్ఘకాలంగానే మీరు ప్రిపేర్ అయితే బెస్ట్ అన్నారు. కాకపోతే చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటంటే ఇలా ఇన్స్టిట్యూట్ కన్నా సెల్ఫ్ కోచింగ్ తీసుకుంటే బెటర్, అంటే ఓన్ ప్రిపరేషన్ బెస్ట్ అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. సో దీనికి మీరు ఏం చెప్తారు? అయితే ఓన్ ప్రిపరేషన్ వల్ల జాబ్ వస్తుందని చెప్పలేము, రాదు అని చెప్పలేము. అలానే కోచింగ్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుందని గ్యారంటీ ఏమి ఉండదు. అంటే ఏ కోచింగ్లో అయినా 50% రీచ్ చేయగలుగుతారు, కానీ ఖచ్చితంగా 100% రీచ్ చేయలేరు. మరి మిగతా 49% మన హార్డ్ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే క్యాండిడేట్ కోచింగ్ వచ్చినా ప్రిపేర్ చేయాల్సిందే, కానీ అలా అని ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాలని ఏం లేదు. ఎందుకంటే మనం ఈరోజు సివిల్ సర్వీసెస్ రిజల్టే చూస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఓన్ ప్రిపరేషన్ తోటి జాబ్ కొట్టేవాళ్ళు. సో అలాంటప్పుడు కోచింగ్ ఖచ్చితంగా తీసుకోవాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే ఈరోజు లైబ్రరీలు ఉన్నవి, అలాగే స్టడీ హాల్స్ ఉన్నవి, ఓన్ ప్రిపరేషన్ తోటి కూడా ఐఏఎస్ జాబ్ కొట్టేస్తున్నారు. కానీ కోచింగ్ అనేది జస్ట్ వే ఆఫ్ ఎలా వెళ్ళాలి, ఎలా చదివేయాలి అనేది తెలియజేస్తుంది కనుక పూర్తి అవగాహన లేని వాళ్ళు కోచింగ్ తీసుకోవడం ఉత్తమం. అలానే ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు కోచింగ్ తీసుకోకపోయినా ఓన్ ప్రిపరేషన్ తోటి కూడా జాబ్ కొట్టే ఛాన్స్ ఎక్కువగా ఉన్నది. మనకి యూట్యూబ్లో కూడా చాలా వరకు వీడియోస్ అవైలబుల్లో ఉంటాయి కాబట్టి ఓన్ ప్రిపరేషన్ బెస్ట్ అంటారు. యూట్యూబ్ ఛానల్కు అవగాహన కల్పిస్తున్నారు ఇటీవల కాలంలో. దాంతోపాటు ఆన్లైన్ కోర్సెస్ కూడా అందుబాటులోకి ఉన్నాయి కనుక ఇప్పుడు చాలా ఛానల్ చూస్తున్నాం. విక్రమ్ టీవీ ఛానల్ కానీ ఇంకా వేరే అదర్ ఛానల్స్ కానీ ఎడ్యుకేషన్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రాంలు ఇవ్వడం, అలాగే సబ్జెక్టు ఎక్స్పర్ట్ తోటి సబ్జెక్ట్ అందించడం, ఇలాంటివి చూస్తున్నాం కనుక యూట్యూబ్ ఛానల్ అవి ఫ్రీ అని కనుక సో ఎలాంటి కాస్ట్ లేకుండా కూడా మనం యూట్యూబ్ ఛానల్తో కూడా సబ్జెక్ట్ అవేర్నెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే ప్రిపరేషన్లో ఏంటి అంటే అన్ని బుక్స్ చదివేంత టైం లేకనో లేదంటే కొంచెం బద్దకించిన ఏంటంటే కొంతమంది కొన్ని మెటీరియల్స్ మాత్రమే ఫాలో అవుతారు, లైక్ కొన్ని పబ్లికేషన్స్ మాత్రమే ఫాలో అవుతారు. ఇది ఎంతవరకు ఉపయోగం ఉంటుందంటారు? పబ్లికేషన్లో పుస్తకాలు మంచిగా ఉన్నవి, అలానే కొంచెం స్టాండర్డ్ తక్కువ కలిగి ఉన్నవి. అయితే మొదటి ప్రిఫరెన్స్ సమయం ఎక్కువ ఉన్నట్లయితే తెలుగు అకాడమీ పుస్తకాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే తెలుగు అకాడమీ పుస్తకాలు బ్రాడ్ సబ్జెక్టులు ఉంటాయి. అదే అలాగే మీరు అన్నట్టుగా పబ్లికేషన్ పుస్తకాలు చూసినట్లయితే కొంచెం షార్ట్ ఫామ్, అంటే వేస్టేజ్ తక్కువ ఉండి సమాచారం ఎక్కువ ఉండడానికి ఉపయోగపడుతుంది. అలా సమయం ఎక్కువ ఉన్నప్పుడు అంటే సమయాన్ని బట్టి మన పుస్తకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 6 నెలల నుంచి సంవత్సరం సమయం ఉందన్నప్పుడు తెలుగు అకాడమీ పుస్తకాలు చదవాలి. కేవలం 3 నెలల నుంచి 5 నెలల సమయం ఉందన్నప్పుడు పబ్లికేషన్ పుస్తకాలు చదవాల్సి ఉంటుంది. అంటే ఒకే పుస్తకం మీద ఆధారపడితే జాబ్లు వచ్చే రోజులు కావు ఇవి. ఎందుకంటే మినిమం 1 లేదా 2 పుస్తకాలు ఖచ్చితంగా
చదవాలని చెప్తాను. చదవాల్సిందే. సో ఇప్పుడు చూసుకుంటే నోటిఫికేషన్స్ అనేవి పడతాయి కాబట్టి పోటీ ఎలా ఉందంటారు బయట? పోటీ ఈరోజు చూసినట్లయితే కరోనా తర్వాత ప్రైవేట్ జాబ్లు, సాఫ్ట్వేర్ జాబ్లు కూడా చాలా తగ్గిపోయాయి. ప్రైవేట్ జాబ్ అంటే ఎంత సమయము, పని ఎక్కువగా, మనీ తక్కువగా అనే నినాదంతో చేస్తున్నారు. అందుకనే ప్రైవేట్ జాబ్కి, గవర్నమెంట్ జాబ్కి పోటీ ఎక్కువగా ఉంటుంది. అలాగే దాంతోపాటు ఇటీవల కాలంలో నోటిఫికేషన్ లేట్ కావడం, గత ప్రభుత్వాలు నోటిఫికేషన్లు ఆలస్యం చేయడం, ఆ ఆలస్యంతో పాటు ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్లు, బీటెక్ వాళ్ళు బయటికి రావడం, సో అలా పోటీ అనేది ఎక్కువగా ఉన్నదని చెప్పుకోవచ్చు.